నమస్తే, వెల్కమ్ టు జే న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారాన్ని తిలకించిన రేవంత్ రెడ్డి. జీవన్ రెడ్డిని కోల్పోయేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. భట్టి విక్రమార్క. లోక్సభలో ప్రమాణం చివరలో జై పాలస్తీనా అన్న అసదుద్దీన్ తీవ్ర దుమారం. ఏపీలో సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10 ప్రసారాల్ని పునరుద్ధరించాలంటూ ఢిల్లీ హైకోర్టు నేడు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఎవరూ అడ్డుకోలేరని న్యాయస్థానం స్పష్టం చేసింది. బ్లాక్ చేసిన ఛానళ్లను వెంటనే పునరుద్ధరించి ప్రసారం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు 15 మంది ఎంఎస్ఓలకు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై జాతీయ స్థాయి మీడియా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. న్యూస్ బ్రాడ్కాస్టర్ ఫెడరేషన్, న్యూస్ బ్రాడ్కాస్టర్ అండ్ డిజిటల్ అథారిటీ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుని స్వాగతించాయి. బ్లాక్ చేసిన న్యూస్ ఛానళ్లను పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని ఎన్బీఎఫ్ అభివర్ణించింది. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ప్రజాస్వామ్యానికి మూల స్తంభం వంటిదని ఢిల్లీ హైకోర్టు తీర్పుతో ఆ విషయం మరోసారి స్పష్టమైందని వివరించింది. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చాక కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించింది. ఇక ఎన్బీడీఏ స్పందిస్తూ ఈ అంశాలు ప్రసారం చేయాలన్న దానిపై న్యూస్ ఛానళ్లకు స్వతంత్రత ఉంటుందన్న విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తించారని హితవు పలికింది. మీడియా స్వేచ్ఛలో ఎలాంటి జోక్యాలు ఉండరాదని స్పష్టం చేసింది. ఏపీలో సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10 ప్రసారాల్ని పునరుద్ధరించాలంటూ ఢిల్లీ హైకోర్టు నేడు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఎవరూ అడ్డుకోలేరని న్యాయస్థానం స్పష్టం చేసింది. బ్లాక్ చేసిన ఛానళ్లను వెంటనే పునరుద్ధరించి ప్రసారం చేయాలని ఆదేశించింది. ఈ మేరకు 15 మంది ఎంఎస్ఓలకు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై జాతీయ స్థాయి మీడియా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. న్యూస్ బ్రాడ్కాస్టర్ ఫెడరేషన్, న్యూస్ బ్రాడ్కాస్టర్ అండ్ డిజిటల్ అథారిటీ ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుని స్వాగతించాయి. బ్లాక్ చేసిన న్యూస్ ఛానళ్లను పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని ఎన్బీఎఫ్ అభివర్ణించింది. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ప్రజాస్వామ్యానికి మూల స్తంభం వంటిదని ఢిల్లీ హైకోర్టు తీర్పుతో ఆ విషయం మరోసారి స్పష్టమైందని వివరించింది. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చాక కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించింది. ఇక ఎన్బీడీఏ స్పందిస్తూ ఈ అంశాలు ప్రసారం చేయాలన్న దానిపై న్యూస్ ఛానళ్లకు స్వతంత్రత ఉంటుందన్న విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తించారని హితవు పలికింది. మీడియా స్వేచ్ఛలో ఎలాంటి జోక్యాలు ఉండరాదని స్పష్టం చేసింది. జీవన్ రెడ్డిని కోల్పోయేందుకు తమ పార్టీ సిద్ధంగా లేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలగకుండా చూస్తామని స్పష్టం చేశారు. బేగంపేటలోని జీవన్ రెడ్డి నివాసంలో ఆయనతో భట్టి సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జీవన్ రెడ్డి మనస్తాపానికి కారణాల్ని అధిష్టానం దృష్టికి తెస్తామన్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని చక్కదిద్దేందుకు ఆయన ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. తమ పార్టీ నాయకత్వం జీవన్ రెడ్డితో మాట్లాడుతోందని, పార్టీకి దిశానిర్దేశం చేసేందుకు జీవన్ రెడ్డి లాంటి వారు అవసరమన్నారు. చట్టసభలో ఉన్నటువంటి నాయకులు అతి ముఖ్యమైన సీనియర్ నాయకులు వారు ఇంత మనస్తాపం చెందారనే విషయం తెలిసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొత్తం మేమంతా కదిలి వచ్చాము ఇక్కడికి. వారి ఆలోచనల్ని, వారి మనస్తాపానికి కారణమైనటువంటి విషయాల్ని తప్పనిసరిగా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొని వెళ్తాం. పార్టీ నాయకత్వం కూడా వారితో నిరంతరం మాట్లాడుతుంది, ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా వారు మాకున్నటువంటి సీనియర్ నాయకులుగా మాకు కూడా మార్గదర్శకం చేస్తూ పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించడానికి వారికి ఉన్నటువంటి ఆ సీనియారిటీ కానీ వారి ఆలోచనల్ని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటారు. సార్, ఇప్పుడు ఇట్లాంటి నిర్ణయమే మిగతా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సీనియర్లకు కూడా ఎదురవుతుందని అనుకోవచ్చా? లేకపోతే ఎక్కడ ఏ సీనియర్ నాయకుడిని కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోవటానికి సిద్ధంగా లేదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ స్థాయిలో ఉంది కాబట్టి ఏ నాయకులకు కూడా మనస్తాపం గురి అయితే మేమందరం బాధపడతాం. సీనియర్ నాయకులు ఆయనకు తెలియకుండా జాయిన్ చేసుకున్నారు అంటున్నారు. జరిగిన పరిణామాలన్నీ మీకు తెలిసినాయే. నేను ప్రత్యేకంగా మళ్ళీ వాటి లోతుల్లోకి పోవాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా పార్టీ నాయకత్వం వారిని సంపూర్ణంగా వారి స్థాయికి తగ్గట్టుగా, వారి సీనియారిటీ తగ్గట్టుగా, వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా ఉండే స్థాయిలోనే వారి నిర్ణయాలు ఉంటాయి. వారిని అట్లాగే గౌరవించాలి.
ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగిన తీరుపై మాజీ సీఎం జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మంత్రుల తర్వాత తనకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వడాన్ని ఆయన ఆక్షేపించారు. తమకు విపక్ష హోదా ఇవ్వరాదని ముందే నిర్ణయించుకున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం అసెంబ్లీ నియమావళికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ మేరకు జగన్ ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఆయన పాత్రుడికి లేఖ రాశారు. విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్నవారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. అంతే తప్ప ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంతో పాటు స్పీకర్ కూడా శత్రుభావంతో వ్యవహరిస్తూ ఉన్నారని విమర్శించారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో తాము గొంతు విప్పి మాట్లాడే పరిస్థితులు లేవని భావిస్తున్నామని జగన్ వెల్లడించారు. ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడే సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధ భాగస్వామ్యం ఉంటుందని, ఈ నేపథ్యంలో తమ లేఖను పరిశీలించి ప్రతిపక్ష హోదాపై నిర్ణయం తీసుకోవాలని జగన్ స్పీకర్ అయ్యన్న పాత్రుడిని కోరారు. ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగిన తీరుపై మాజీ సీఎం జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మంత్రుల తర్వాత తనకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వడాన్ని ఆయన ఆక్షేపించారు. తమకు విపక్ష హోదా ఇవ్వరాదని ముందే నిర్ణయించుకున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం అసెంబ్లీ నియమావళికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ మేరకు జగన్ ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఆయన పాత్రుడికి లేఖ రాశారు. విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్నవారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని జగన్ తన లేఖలో పేర్కొన్నారు. అంతే తప్ప ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంతో పాటు స్పీకర్ కూడా శత్రుభావంతో వ్యవహరిస్తూ ఉన్నారని విమర్శించారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో తాము గొంతు విప్పి మాట్లాడే పరిస్థితులు లేవని భావిస్తున్నామని జగన్ వెల్లడించారు. ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడే సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధ భాగస్వామ్యం ఉంటుందని, ఈ నేపథ్యంలో తమ లేఖను పరిశీలించి ప్రతిపక్ష హోదాపై నిర్ణయం తీసుకోవాలని జగన్ స్పీకర్ అయ్యన్న పాత్రుడిని కోరారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో అధికార ఎన్డీఏ కూటమి ఏకపక్షంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. సభా సంప్రదాయాల్ని పాటించడం లేదని విమర్శించారు. స్పీకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు తాము సహకరిస్తామని చెప్పినా ఎన్డీఏ కూటమి నేతలు వినిపించుకోలేదని ఆరోపించారు. ప్రతిపక్షంగా తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని ప్రతిపాదించామని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ విషయంపై తమ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే రాజ్నాథ్ సింగ్ ఫోన్లో సంప్రదించారని తెలిపారు. దీనిపై పార్టీ నేతలతో చర్చించి ఫోన్ చేస్తానని రాజ్నాథ్ చెప్పారని, అయితే ఇప్పటి వరకు తమ పార్టీ చీఫ్ కు ఎలాంటి ఫోన్ రాలేదని రాహుల్ తెలిపారు. దీంతో ఇండియా కూటమి తరపున స్పీకర్ బరిలో ఎంపీ సురేష్ ను నిలబెట్టక తప్పలేదన్నారు. లోక్సభలో ప్రధాన ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టడం ఆనవాయితీ అని, యూపీఏ హయాంలో తాము దీన్ని పాటించామని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేయడానికి సహకరించాలని కోరిన అధికార పక్షం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విషయంలో ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. ఓవైపు స్పీకర్ ఎన్నిక విషయంలో సహకరించాలని అడుగుతూనే మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష నేతలు అవమానిస్తూ ఉన్నారని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో అధికార ఎన్డీఏ కూటమి ఏకపక్షంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. సభా సంప్రదాయాల్ని పాటించడం లేదని విమర్శించారు. స్పీకర్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు తాము సహకరిస్తామని చెప్పినా ఎన్డీఏ కూటమి నేతలు వినిపించుకోలేదని ఆరోపించారు. ప్రతిపక్షంగా తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని ప్రతిపాదించామని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ విషయంపై తమ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే రాజ్నాథ్ సింగ్ ఫోన్లో సంప్రదించారని తెలిపారు. దీనిపై పార్టీ నేతలతో చర్చించి ఫోన్ చేస్తానని రాజ్నాథ్ చెప్పారని, అయితే ఇప్పటి వరకు తమ పార్టీ చీఫ్ కు ఎలాంటి ఫోన్ రాలేదని రాహుల్ తెలిపారు. దీంతో ఇండియా కూటమి తరపున స్పీకర్ బరిలో ఎంపీ సురేష్ ను నిలబెట్టక తప్పలేదన్నారు. లోక్సభలో ప్రధాన ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టడం ఆనవాయితీ అని, యూపీఏ హయాంలో తాము దీన్ని పాటించామని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేయడానికి సహకరించాలని కోరిన అధికార పక్షం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విషయంలో ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. ఓవైపు స్పీకర్ ఎన్నిక విషయంలో సహకరించాలని అడుగుతూనే మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష నేతలు అవమానిస్తూ ఉన్నారని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. లోక్సభలో ఎంపీగా ప్రమాణం చేసిన తర్వాత చివరలో జై పాలస్తీనా అనడంపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఆయన ప్రమాణం చేశాక పార్లమెంట్ వెలుపల మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. జై పాలస్తీనా అనడం తప్పు కాదా అని ప్రశ్నించారు. అసదుద్దీన్ స్పందిస్తూ తాను చెప్పిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. జై పాలస్తీనా అంటే ఇబ్బంది ఏమిటని నిలదీశారు. అభ్యంతరం చెప్పే వాళ్ళ గురించి తాను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. మహాత్మా గాంధీ కూడా పాలస్తీనా గురించి ఏం చెప్పారో చదివి తెలుసుకోవాలని సూచించారు. నేను చెప్పాల్సింది చెప్పారని వ్యాఖ్యానించారు. అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ వెల్లడించారు. ప్రమాణం చేసిన తర్వాత చివరలో జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అని అసదుద్దీన్ నినాదాలు చేశారు. मैं असदुद्दीन ओवैसी जिसे लोकसभा का रुकन मुंतखब किया गया है, अल्लाह के नाम से हल्फ उठाता हूँ कि मैं भारत की आइन पर
जो क़ानून के मुजब तय पाया है एतक़ाद रखूँगा, उसका वफ़ादार रहूँगा। मैं भारत के इक़्तिदार आला और सालमियत को बरक़रार रखूँगा और जिस ओहदे को मैं संभालने वाला हूँ इसके फ़राइज़ और वफ़ादारी से अंजाम दूँगा। పార్లమెంట్లో తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిలకించారు. ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వివేక్ తెలంగాణ ఎంపీల ప్రమాణాన్ని వీక్షకుల గ్యాలరీ నుండి చూశారు. లోక్సభ గ్యాలరీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని కలిశారు. పార్లమెంట్లోనికి వెళ్లడానికి ముందు ఆయన మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. పార్లమెంట్లో కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కూడా కలుస్తామని తెలిపారు. తెలంగాణకు సంబంధించి పలు ఇష్యూలు ఉన్నాయని, గత ప్రభుత్వ హయాంలో తమకు నిధులు విడుదల కాలేదని, వాటి విడుదల కోసం నడ్డాను కలుస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్లో తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిలకించారు. ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వివేక్ తెలంగాణ ఎంపీల ప్రమాణాన్ని వీక్షకుల గ్యాలరీ నుండి చూశారు. లోక్సభ గ్యాలరీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని కలిశారు. పార్లమెంట్లోనికి వెళ్లడానికి ముందు ఆయన మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. పార్లమెంట్లో కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కూడా కలుస్తామని తెలిపారు. తెలంగాణకు సంబంధించి పలు ఇష్యూలు ఉన్నాయని, గత ప్రభుత్వ హయాంలో తమకు నిధులు విడుదల కాలేదని, వాటి విడుదల కోసం నడ్డాను కలుస్తున్నట్లు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారాన్ని తిలకించిన రేవంత్ రెడ్డి. జీవన్ రెడ్డిని కోల్పోయేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు, భట్టి విక్రమార్క. లోక్సభలో ప్రమాణం చివరలో జై వాలసిన అన్న అసదుద్దీన్ తీవ్ర దుమారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.